ఈ రోజు ఇండియాలోని మిస్టీరియస్ మరియు సెన్సేషనల్ కేసు అయినటువంటి బురారి కేసు గురించి చూద్దాం. జూలై 1, 2018 ఎప్పుడు రద్దీగా ఉండే ఢిల్లీలో బురారి అనే ప్రాంతంలో ఒక్కసారిగా ప్రజలందరూ భయపడే సంఘటన జరిగింది. నా 17 ఏళ్ల సర్వీస్లో ఇలాంటి క్రైమ్ సీన్ చూడలేదు, ఇక ముందు కూడా చూడకూడదు అనుకుంటున్నాను. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి రాజీవ్ తోమర్. రాజీవ్ తోమర్ పైకి వెళ్లి ఆ క్రైమ్ సీన్ చూసి 10 నుంచి 15 సెకండ్ల షాక్లో ఉన్నాడు. వెంటనే పరిగెత్తుకుని వచ్చి తన సీనియర్స్కి కాల్ చేశాడు. అక్కడ తన ఎవరి కళ్లకు గంతలు కట్టున్నాయి, ఎవరి చేతులు కట్టేస్తున్నాయని కూడా చూడలేదు. తనకు కనిపించింది కేవలం మర్రి చెట్టుకు వేలాడుతున్నటువంటి కొమ్మలలాగున్నటువంటి శవాలు మాత్రమే. ఆ ఇంట్లో 10 శవాలు వేలాడుతూ కనిపించాయి. వారి పేర్లు: భువనేష్ సింగ్ ఏజ్ 53, అతని భార్య సవిత ఏజ్ 50, వారి పిల్లలు నీతు ఏజ్ 25, మనేకా ఏజ్ 22, ధ్రువ్ ఏజ్ 15, ప్రతిభ ఏజ్ 59, తన కూతురు ప్రియాంక ఏజ్ 33, లలిత్ సింగ్ ఏజ్ 47, అతని భార్య టీనా ఏజ్ 43, వారి కొడుకు శివం ఏజ్ 15. వెంటనే ఈ కేసు చాలా సెన్సేషన్ అయింది. క్రైమ్ సీన్కి వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి అక్కడ వేలాడుతున్నటువంటి శవాల కాళ్ళు చేతులు కట్టేసి మరియు కళ్ళకు గంతలు కట్టడం చూసి ఇది మొదట్లో హత్య అనుకున్నారు. ఎందుకంటే అక్కడ ఏ విధమైనటువంటి సూసైడ్ నోట్స్ కానీ ఎవిడెన్స్ కానీ దొరకలేదు. తర్వాత వాళ్ళకు ఒక బలమైనటువంటి ఎవిడెన్స్ దొరికింది. లలిత్ కుమార్ రాసుకున్నటువంటి 11 డైరీలు. ఈ 11 డైరీలు చదివాక వెంటనే ఇది సామూహిక హత్యలు అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఈ క్రైమ్ సీన్లో ఇప్పటికీ కూడా సాల్వ్ కాని మిస్టరీస్ చాలా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ముందు ఈ ఫ్యామిలీ గురించి ముందుగా మనం తెలుసుకుందాం. భోపాల్ సింగ్ మొదట్లో రాజస్థాన్లో ఉండేవాడు. తర్వాత హర్యానాలోని తోహానా అనే సిటీకి మోయాడు. అక్కడ కొంతకాలం ఉన్నాక 1989 మరియు 1990లో ఢిల్లీకి వద్దామనుకున్నాడు. కానీ దినేష్ అండ్ భువనేష్ దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ అందరూ రాజస్థాన్లో సెటిల్ అయి ఉండటం, అక్కడ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకున్నారు. భోపాల్ సింగ్ తనకున్నటువంటి ల్యాండ్లో కొంత భాగాన్ని అమ్మేసి ఢిల్లీలోని బురారి అనే ప్రాంతంలో ల్యాండ్ కొనుక్కుని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లో భోపాల్ సింగ్ మరియు అతని భార్య అయినటువంటి నారాయణీదేవి మరియు అతని కొడుకు లలిత్ సింగ్తో కలిసి ఉండేవారు. 1993లో భోపాల్ సింగ్, భువనేష్ సింగ్ మరియు అతని భార్య అయినటువంటి సవిత, తన కూతురు నీతు ఫ్యామిలీతో సహా కలిసి ఢిల్లీ వచ్చేయమన్నాడు. దినేష్ రాకపోవటానికి కారణం అతని మేజర్ బిజినెస్ రాజస్థాన్లో బేస్ అయి ఉండటం మరియు అతనికి అంతకుముందు ఒక యాక్సిడెంట్ అవడం వల్ల రాలేకపోయాడు. 1993 మరియు 1994లో లలిత్ కుమార్ సింగ్ ఒక ప్లైవుడ్ షాప్లో వర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఆ టైంలో ఫ్యామిలీ మొత్తాన్ని తనే పోషించేవాడు. 2002లో టీనాని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 3 ఏళ్ల తర్వాత శివం అనే బాబు పుట్టాడు. 1996 మరియు 1997లో భోపాల్ సింగ్ కూతురైనటువంటి ప్రతిభ గారి భర్త హరీంద్ర భాటియా చనిపోయాడు. ఆయన ఒక ఆల్కహాలిక్. ఎప్పుడు ప్రతిభని కొడుతూనే ఉండేవాడు. వాళ్ళకి ప్రియాంక అనే కూతురు ఉంది. ఇంకా అత్తగారి ఇంట్లో ఉంటే ఆ టైంలో ఎన్ని కష్టాలు పడుతుందో అని చెప్పి భోపాల్ సింగ్ తన కూతురైనటువంటి ప్రతిభ మరియు ప్రియాంకని ఢిల్లీలో ఉన్నటువంటి తన ఇంటికి తీసుకుని వచ్చారు. టోటల్ ఫ్యామిలీ ఊరేసుకుని చనిపోవడానికి కారణమైనటువంటి మాస్టర్ మైండ్ లలిత్ గురించి తెలుసుకుందాం. లలిత్ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి చంద్రప్రకాష్ మెహతా ప్రకారం లలిత్ ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. వీళ్ళిద్దరూ కలిసి ప్రైవేట్ కాలేజ్లో మెడిసిన్ చదువుకున్నారు. ఫస్ట్ ఇయర్లో బైక్ యాక్సిడెంట్ అవడం వల్ల లలిత్ ఎగ్జామ్ రాయలేకపోయాడు. సెకండ్ అటెంప్ట్లో కూడా ఎగ్జామ్ రాద్దాం అనుకునేసరికి ఇంకొక యాక్సిడెంట్ అవడం వల్ల మెడిసిన్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాడు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా లలిత్ ఎప్పుడు కూడా లైఫ్లో డిప్రెస్ అవ్వలేదు, ఎప్పుడు పాజిటివ్గా ఉండేవాడని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి ప్రకాష్ మెహతా ద్వారా మనకి తెలుస్తుంది. 2004లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ లలిత్ కుమార్ని షాక్కు గురిచేసింది. ప్లైవుడ్ షాప్లో వర్క్ చేస్తున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అవడం వల్ల తన వాయిస్ని కోల్పోయాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత లలిత్ కుమార్ బాగా చేంజ్ అయ్యాడు. 2007లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ లలిత్ని రికవర్ అవ్వకుండా చేసింది. తానెంతగానో ఇష్టపడేటువంటి వాళ్ళ నాన్నగారైనటువంటి భోపాల్ సింగ్ గారు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయారు. వాళ్ళ నాన్నగారి చావుని లలిత్ జీర్ణించుకోలేకపోయాడు. ఈ టైంలోనే వాళ్ళ ఇంట్లో 10 రోజుల పాటు గరుడ పురాణ్ పాతైనటువంటి పూజను చేయడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి చనిపోయాక 4వ రోజు నుంచి 13వ రోజు వరకు గరుడ పురాణంలో ఉన్నటువంటి శ్లోకాలని, వాటి యొక్క అర్థాలను వివరించేటువంటి ప్రక్రియనే ఈ పూజా విధానం. ఆ టైంలోనే లలిత్ ఒక్కసారిగా ఓం అని అరవడం మొదలుపెట్టాడు. అప్పటిదాకా మాట్లాడలేని వ్యక్తి ఒక్కసారిగా మాట్లాడుతున్నాడంటే ఫ్యామిలీలో అందరు ఇదంతా వాళ్ళ నాన్నగారు వల్ల జరిగిందని, డాడీ ఆగయ్య అని అన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. లలిత్ని వాళ్ళ ఫ్రెండ్ నీకు వాయిస్ ఎలా వచ్చిందని అడిగినప్పుడు మా నాన్నగారు నా కల్లో కనిపించి పూజ చేయమని చెప్పారు. ఈ పూజ చేశాక నాకు వాయిస్ తిరిగి వచ్చిందని చెప్పాడు. వాళ్ళ ఇంట్లో అద్దెగా ఉండేటువంటి రీతు శర్మ గారి ప్రకారం ఈ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చేంజ్ అయ్యారు.
ప్రతిరోజు రాత్రి 9 గంటల తర్వాత 10 నుంచి 15 నిమిషాలు మెడిటేషన్ చేసేవారు. మెడిటేషన్ తర్వాత కీర్తనలు పాడేవారు. ఈ క్రమంలోనే లలిత్ ముందు వరుసలో కూర్చునేవాడు. లలిత్ క్లియర్గా ఈ ఫ్యామిలీలో భోపాల్ సింగ్ యొక్క స్థానాన్ని తీసుకున్నాడని చెప్పి మనకి అర్థమవుతుంది. వీళ్ళు ఇంట్లో పూర్తిగా నాన్ వెజ్ తినటం మానేశారు. రెగ్యులర్గా పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ డ్యూరేషన్లోనే వాళ్ళ బిజినెస్ డబల్ అయ్యాయి. లలిత్ ప్లైవుడ్ షాప్ ఓపెన్ చేస్తే భువనేష్ సింగ్ జనరల్ స్టోర్స్ ఓపెన్ చేశాడు. వీళ్ళిద్దరు కలిసి ఇంకొక షాప్ కూడా ఓపెన్ చేశారు. వీళ్ళు ఉండేటువంటి ఇంటిని రీమోడలింగ్ చేయించి ఫ్లోర్స్ కూడా ఎక్కువగా పెంచారు. క్రైమ్ సీన్ లో దొరికినటువంటి 11 డైరీలు కేసుని మలుపు తిప్పాయి. ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కూడా భయపెట్టే విషయాలు ఈ డైరీలో ఏమున్నాయి తెలుసుకుందాం. నార్మల్ గా మనం డైరీ రాసుకుంటే మన జీవితంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనల ఆధారంగా డైరీ అనేది రాసుకుంటాం. కానీ 11 డైరీలు కమాండ్ మరియు ఇన్స్ట్రక్షన్స్ ఫార్మాట్ లో ఉన్నాయంట. ఎవరో ఈ ఫ్యామిలీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్లు ఉంది. 2007 7th సెప్టెంబర్న భోపాల్ సింగ్ గురించి డైరీలో ఉంది. భోపాల్ సింగ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇచ్చి దీని ద్వారా నన్ను గుర్తు పెట్టుకోండి అని చెప్తున్నట్లు ఉంది. భోపాల్ సింగ్ తన ఫ్యామిలీ కోసం రాసుకున్నట్లుంది. ఇన్వెస్టిగేషన్లో ఇంకొక విషయం కూడా బయటపడింది. భువనేష్ సింగ్ కూతురైనటువంటి నీతు వాళ్ళ పక్కింట్లో మా బాబాయ్కి మా తాతగారు ఆవహించేదని చెప్పిందంట. వీళ్ళ ఫ్యామిలీ లెక్క ప్రకారం లలిత్ సింగ్కి మరియు వాళ్ళ నాన్నగారైనటువంటి భోపాల్ సింగ్కి డైరెక్ట్ కనెక్షన్స్ ఉండేది. లలిత్ సింగ్కి డ్రీమ్స్లో వాళ్ళ నాన్నగారైనటువంటి భోపాల్ సింగ్ కనిపించి ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళంట. ఈ విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తూ లలిత్ సింగ్ భోపాల్ సింగ్ వాయిస్ని ఇమిటేట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. డైరీలో లాస్ట్ ఎంట్రీ వచ్చేసి 24th June 2018లో మెన్షన్ చేశారు. ఇందులో బనియన్ ట్రీ రిచువల్ గురించి ఉంది. ఇది 7 రోజుల పాటు జరిగేటువంటి రిచువల్. దీని తర్వాత బద్ పూజ చేస్తే కంప్లీట్ రిచువల్ పూర్తి అవుతుంది. ఈ పూజ ప్రకారం అందరూ మర్రి చెట్టు ఊడలలాగా వేలాడుతూ ఉండాలి. అంటే ఊరేసుకోవాలని అర్థం. ఇలా చేస్తే దేవుడు వాళ్ళ పాపాలను క్షమించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని ఈ డైరీలో రాసి ఉంది. ఈ పూజ 7 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో చేయాలి. బయట వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే ఆ రోజు పూజ ఆపేసి నెక్స్ట్ రోజు చేయాలి. ఫ్యామిలీ మెంబర్స్కి తప్పితే ఈ పూజ గురించి ఎవరికీ తెలియకూడదు. ఈ పూజని చిమ్మ చీకటిలో చేయాలి. పూజ జరుగుతున్నంతసేపు కళ్ళు మూసుకునే ఉండాలి. ఊరేసుకునేటప్పుడు కళ్ళకు గంతలు కట్టుకోవాలి, నోట్లో గుడ్డలు పెట్టుకోవాలి. నిరంతరం మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అప్పుడు ఆకాశం తెరుచుకుంటుంది, భూమి కంపిస్తుంది. ఎవరు భయపడకండి, నమ్మకంతో మంత్రాన్ని జపిస్తూ ఉండండి. నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్పి భోపాల్ సింగ్ చెప్పినట్టు డైరీలో ఉంది. ఇంటికి పెద్దదైనటువంటి నారాయణదేవి మాత్రం బద్దు పూజను నేల మీద చేయవచ్చు. ఎందుకంటే అవి ఓవర్ వెయిట్ ఉండటం వల్ల మరియు ఏజ్ వల్ల స్టూల్ ఎక్కలేకపోవటం. వీళ్ళు ఈ పూజని భక్తి శ్రద్ధలతో చేస్తే సక్సెస్ అవుతారని చెప్పి నమ్మి ఊరేసుకుని చనిపోయారు. ఆ ఇంట్లో సీలింగ్కి వేలాడుతున్నటువంటి 11 శవాలు, 11 సంవత్సరాలుగా వీళ్ళు రాస్తున్నటువంటి 11 డైరీలు, ఇల్లు రీమోడలింగ్ చేస్తున్నప్పుడు గోడలకి కిటికీలు పెట్టకుండా వీళ్ళు ఇన్స్టాల్ చేసినటువంటి 11 పైపులు. అసలు 11 అనే నెంబర్కి ఈ భాటియా ఫ్యామిలీకి సంబంధం ఏంటి? ఈ భాటియా మరణాల వెనుక మనకు అర్థం కానటువంటి ఎన్నో డౌట్స్, ఇంకా సాల్వ్ కానటువంటి ఎన్నో పజిల్స్. ఈ డౌట్స్ ఏంటో చూద్దాం. ఈ ఇన్సిడెంట్కి 14 days ముందు ప్రతిభా కూతురైనటువంటి ప్రియాంక ఎంగేజ్మెంట్ సెరమనీ జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ సెరమనీకి రాజస్థాన్ నుంచి భోపాల్ సింగ్ పెద్ద కొడుకైనటువంటి దినేష్ సింగ్ ఇంటికి వచ్చాడు. అయితే ఫ్యామిలీలో ఎవరూ కూడా ఈ 11 డైరీల గురించి కానీ లేదా లలిత్కి కల్లో వాళ్ళ నాన్నగారు వచ్చి విషయాలు చెప్తున్నట్లు దినేష్ సింగ్కి చెప్పలేదా? ఈ ఎంగేజ్మెంట్ సెరమనీ నుంచి లలిత్ బిహేవియర్లో చేంజ్ రావడం గమనించారు. ఈ ఎంగేజ్మెంట్కి ఈ చావులకి ఏమైనా సంబంధం ఉందా? పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఊరేసుకుని చనిపోయినటువంటి 11 మందిలో 10 మందిలో ఎలాంటి సైన్ ఆఫ్ స్ట్రగుల్ లేదంట. వీళ్ళల్లో టీనేజర్స్ మరియు ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కలిసి ఒకేసారి ఎలాంటి సైన్ ఆఫ్ స్ట్రగుల్ లేకుండా చనిపోవటం అనేది సాధ్యం కాదు. దీనికి పాసిబిలిటీ బయట వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ మొత్తి ఇచ్చి ఉండటమే. చనిపోయే ముందు వీళ్ళు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎటువంటి డ్రగ్స్ వాడినట్టు కనిపించలేదు. ఇంకా భువనేష్ సింగ్ మాత్రం తనకు కట్టేసినటువంటి చేతులు విడిపించుకోవడానికి చాలా ట్రై చేశాడంట. అంటే ఈ రిచువల్ ఫెయిల్ అవుతుందని తన కళ్ళ ముందే చనిపోతున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని కాపాడుకోవడానికి ట్రై చేశాడా? చనిపోయే ముందు అత్యంత దారుణంగా వీళ్ళ చేతుల్ని వెనక్కి తిప్పి వైర్లతో కట్టేశారు, కళ్ళకు గంతలు కట్టారు, నోట్లో గుడ్డలు పెట్టారు. అందరికి అలా చేశారనుకుందాం. మరి ఆ లాస్ట్ పర్సన్ కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకు గంతలు ఎవరు కట్టారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం లాస్ట్లో చనిపోయింది లలిత్ మరియు అతని భార్య మాత్రమే. సరే, థర్డ్ పర్సన్ లేకుండా వీళ్ళిద్దరు కాళ్ళు చేతులు మరియు కళ్ళకు గంతలు ఎవరు కట్టారు? దినేష్ సింగ్ ప్రకారం అందరూ కలిసి ఫ్యామిలీలో ఆత్మహత్య చేసుకోవడం అనేది సాధ్యం కాని పని. ఇంత పెద్ద అకల్ట్ చేయాలంటే కంపల్సరీగా 3వ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. వీళ్ళింట్లో ఇన్స్టాల్ చేసినటువంటి 11 పైపులకి వీళ్ళ చావులకి ఏమైనా సంబంధం ఉందా? సరే, వెంటిలేషన్ కోసం కిటికీలు బదులుగా పైపులు ఇన్స్టాల్ చేశారనుకుందాం.
మరి ఆ 11 అనే నెంబర్ దేనికి? ఫైనల్ కంక్లూజన్, ఎప్పుడైతే భోపాల్ సింగ్ చనిపోయినప్పుడు ఇంట్లో గరుడ పురాణ పాతైనటువంటి పూజ నిర్వహిస్తున్నప్పుడు లలిత్ తిరిగి వాయిస్ వచ్చిందో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డాడీ ఆగే అని అన్నారు. ఆ రోజు నుంచే వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. చనిపోయిన మా నాన్నగారు నాతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను కాపాడుతారనుకోవడం ఒక నమ్మకం అయితే, ఉరేసుకుని చనిపోతే తిరిగి బతికిస్తారనుకోవడం ఒక అపనమ్మకం, మూఢనమ్మకం అని చెప్పాలి. నమ్మకానికి మూఢనమ్మకానికి మధ్యలో ఒక చిన్న గీత ఉంటుంది. ఇటువైపు నుంచి అటువైపు వెళ్తే మళ్ళీ తిరిగి రావడం జరగదు. లలిత్ విషయంలో కూడా అదే జరిగింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అప్పుడే ఎదుగుతున్న సమయంలో లలిత్కున్నటువంటి మూఢనమ్మకాన్ని బయట వ్యక్తి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి. ఇదంతా దేనికోసం అంటే ఆస్తి కోసమై ఉండొచ్చు. ఇంత పెద్ద అకల్ట్ని ఎగ్జిక్యూట్ చేసి ఫ్యామిలీలో ఎవరు కూడా మిగలకుండా చేశాడు. ఇలాంటివి ఇంకా జరగలేదా అంటే సొసైటీలో ఈ రీసెంట్గా మధ్యప్రదేశ్లో 2022లో బురారీ స్టైల్లోనే సేమ్ ఫ్యామిలీలో 5గురు ఇలానే ఊరేసుకుని చనిపోయారు. మనలో చాలామందికి నమ్మకాలు ఉండొచ్చు, ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి దాన్ని నిజాలు లేదా పాసిబిలిటీస్ అంచనా వేయకుండా ఉంటే ఇలాంటి ఘోరాలు జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. బురారీ మరణాలు వెనుక మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం.